రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లవారే సమయానికి ఆయన ప్రవేశ ద్వారంలో కింద పడి ఉన్నాడు. ఆ తర్వాత అతను పిచ్చివాడిగా మారిపోయాడని చాలా మంది చెప్పారు. అలాగే గతంలో కూడా ఒక భక్తుడు ఇలాగే జరిగిందంట. శ్రీకృష్ణుడు రాసలీలలో చూడాలనుకున్నవారు చాలా మంది పిచ్చివాళ్ళు అయినట్టు అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో రహస్యం కూడా ఉంది ఫ్రెండ్స్. నిధువన్ నుంచి రాత్రి సమయంలో పిల్లన క్రోవి వాయిస్తూ శబ్దంతో పాటు ఆడవారి మాటలు, పాటలు, శబ్దాలు కూడా ఎన్నో ఏళ్ల నుంచి వినిపిస్తున్నాయని అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. కృష్ణుడు వేణుగానంతో పాట గోపికలు నాట్యం చేయడం వల్ల ఆ శబ్దాలు వస్తుంటాయని అక్కడున్న స్థానికులు నమ్మకం. నిధువన్ ఆలయం చుట్టూ పక్కలా ఉండే తులసి చెట్టు చిన్న పరిమాణంలో ఉండటమే కాకుండా ప్రతి రెండు చెట్లు ఒకదానికి ఒకటి వెనవేసుకుని ఉంటాయట. రాత్రి సమయంలో మానవ రూపాన్ని ధరించి గోపిక